తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి హడావిడి మొదలైంది. అదేంటి నవంబర్లోనే సంక్రాంతి సందడి అని అనుకుంటున్నారా? అవును. నవంబర్ నుంచే సంక్రాంతి కోసం జనాలు ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఏటా నవంబర్ నెలలో జనవరి నెలకు సంబంధించిన రైల్వే, ఆర్టీసీ బస్సు టికెట్లు ఆన్లైన్లో విడుదలవుతాయి. అలా టికెట్లు రిలీజ్ అవుతాయో లేదో ఇలా హాట్ కేక్ లాగా అయిపోతాయి. ఈ ఏడాది కూడా జనవరి నెల కోటా విడుదల కాగా కేవలం నిమిషాలలో గంటల వ్యవధిలోనే టికెట్లు బుక్ అయ్యాయి. చాలా వరకు వెయిటింగ్ లిస్టులు కూడా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులలో అయితే సీట్లన్నీ కూడా ఫుల్ అయ్యాయి. రైలు టికెట్లు, ఆర్టీసీ బస్సు టికెట్లు, సీట్లు బుక్ అవడంతో జనాలు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఛాన్స్ దొరికిందిలే అనుకుని ప్రైవేట్ ట్రావెల్స్ కూడా టికెట్ల ధర మోత మోగిస్తున్నాయి. సంక్రాంతికి ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లే జనాలు ఎక్కువ మందే ఉంటారు. బెంగళూరు, చెన్నై నుంచి కూడా వెళ్తుంటారు. ఆయా రూట్లలో బస్సు టికెట్లని అమాంతం పెంచేశారు. ఏకంగా 3,000, 5,000 చొప్పున ఆన్లైన్లో ధరలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలనుకునే వారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాక్ ఇచ్చాయి. కొన్ని ట్రావెల్స్ అయితే 3,000, కొన్ని ట్రావెల్స్ అంతకు మించి వసూలు చేస్తున్నాయి. అది కూడా నాన్ ఏసీ సీటు మాత్రమే కావటం విశేషం. ఇక అదే ఆర్టీసీలో హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తే 450 మాత్రమే. చెన్నై నుంచి విజయవాడకైతే ట్రావెల్స్ బస్ ధర 3,500 వరకు ఉంటుందంటున్నారు. అయితే ఈ ధరల మీద ప్రైవేట్ ట్రావెల్స్ ని ప్రశ్నించినా ఫలితం లేదు. ఇంకా లేట్ చేస్తే ధరలు కూడా పెరుగుతాయనే భయంతో ముందే బుక్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దెబ్బకి సంక్రాంతికి ఇంటికి వెళ్లాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం 3,000 చొప్పున టికెట్ కొనుక్కొని వెళ్లడం ఆర్థికంగా భారమని చెప్పాలి. నలుగురు ఉంటే ఒక్కొక్కరికి 3,000 చొప్పున 12,000 చెల్లించాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేసి ఊరు వెళ్లడం అవసరమా అని కొందరు ఆలోచిస్తుండగా కొందరు మాత్రం 3,000 సరే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. సంక్రాంతికి వెళితే పండగ ఖర్చేమో గానీ ఈ ప్రయాణాల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సంక్రాంతికి దాదాపుగా నెలన్నర సమయం ఉంది. ముందే ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరల్ని పెంచేశాయి. చాలా మంది అప్పటికి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందేమోని ముందే టికెట్లని బుక్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ప్రతి ఏటా బస్సుల్ని నడుపుతుంది. కానీ ఆ బస్సుల మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆర్టీసీ కూడా నవంబర్లోనే ప్రత్యేక సర్వీసుల మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు. కానీ ఆర్టీసీ వచ్చే నెలలో ఈ బస్సుల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆర్టీసీ డిమాండ్ కి తగిన విధంగా ప్రత్యేకంగా బస్సు సర్వీసుల్ని నడపాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అయితే సంక్రాంతికి ఊరు వెళ్తారు బానే ఉంది. మరి తిరుగు ప్రయాణం సంగతి ఏంటనే భయం కూడా జనాల్ని వెంటాడుతోంది. మొత్తం మీద సంక్రాంతికి ఊరు వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈసారి ఊరు వెళ్లడం కష్టమేనా అంటూ జనాలు నీరసపడిపోతున్నారు.